హై గైస్, హారర్ మూవీస్ సజెషన్స్ లో ఇది మన 6th వీక్. లాస్ట్ 5 వీక్స్ లో హారర్ జానర్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ మూవీస్ అయితే కవర్ చేసాం. ఈ వీక్ మాత్రం సైకలాజికల్, సూపర్ న్యాచురల్ అండ్ అలాగే ఫౌండ్ ఫుటేజ్ అండ్ బాడీ హారర్ లాంటి డిఫరెంట్ సబ్ జానర్స్ నుంచి కొన్ని యూనిక్ మూవీస్ అయితే తీసుకొచ్చా. జంప్స్కేర్స్ కోసం కాకుండా అట్మాస్ఫియర్, టెన్షన్, డిస్టర్బింగ్ మూమెంట్స్ అండ్ అన్ఫర్గెటబుల్ కాన్సెప్ట్స్ కోసం ఫేమస్ అయిన మూవీస్ ఇవి. అండ్ మరీ చెప్తున్నా, ఈ వీడియోలో నేను చెప్తున్న లిస్ట్ అంతా కూడా మీకు ఏ ఓటీటీలో ఉంది లేక ఆన్లైన్ లో ఉందా అన్నది మీకు డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తా. సో డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, వీడియోలో అయితే మెన్షన్ చేయను. ఓకే, ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి రోజ్ మేరీస్ బేబీ. ఇదైతే 1968 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి రోజ్ మేరీ అనే ఒక యంగ్ ఉమెన్ తన హస్బెండ్ తో ఒక కొత్త అపార్ట్మెంట్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. కానీ అక్కడ జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ వల్ల తన ప్రెగ్నెన్సీ గురించి అనుమానాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకు చూడాలి అంటే, హారర్ హిస్టరీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సైకలాజికల్ హారర్ మూవీస్ లో ఒకటి. స్లోగా బిల్డ్ అయ్యే టెన్షన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆడియన్స్ ని కన్ఫ్యూజన్ లో పెట్టడం మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఫియర్ ని చూపించకుండా ఫీల్ చేయించే టైప్ హారర్ ఇది. స్టోరీ ముందుకు వెళ్ళినప్పుడు సస్పెన్స్ నేచురల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్ యాక్ట్ హారర్ ఫ్యాన్స్ కి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. హారర్ జానర్ లవర్స్ కి మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా, అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 ది ఫ్లై, 1986 మూవీ. స్టోరీ ప్లాట్: ఒక సైంటిస్ట్ టెలిపోర్టేషన్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ యాక్సిడెంటల్ గా ఒక ఫ్లై DNA తో మెర్జ్ అయిపోతాడు. దాని తర్వాత తన బాడీలో షాకింగ్ చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకు చూడాలి అంటే, బెస్ట్ బాడీ హారర్ మూవీస్ లో ఒకటిగా కన్సిడర్ చేసే మూవీ భయ్యా ఇది. హారర్ తో పాటు ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అయితే ఇప్పటికీ డిస్టర్బింగ్ గానే అనిపిస్తాయి. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతాయి. క్యారెక్టర్ జర్నీ మూవీకి మేజర్ స్ట్రెంత్ అని చెప్తా. హారర్ ఫ్యాన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బాడీ హారర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తా. అండ్ అలాగే ఆ జానర్ కి ఒక మాస్టర్ పీస్ అని చెప్తా. ఈ మూవీ అయితే ఖచ్చితంగా మస్ట్ వాచ్, అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 క్యాండీ మ్యాన్, 1992 మూవీ. స్టోరీ ప్లాట్: అర్బన్ లెజెండ్ గా ఫేమస్ అయిన క్యాండీ మ్యాన్ గురించి రీసెర్చ్ చేస్తున్న ఒక స్టూడెంట్ ఆ లెజెండ్ వెనుకున్న నిజాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు చూడాలి అంటే, టిపికల్ స్లాషర్ మూవీ లాగా అయితే ఉండదు భయ్యా. హారర్ తో పాటు స్ట్రాంగ్ మిస్టరీ అయితే ఉంటుంది. విలన్ ప్రెజెన్స్ చాలా మెమరబుల్ గా ఉంటుంది. అర్బన్ లెజెండ్స్ కాన్సెప్ట్ ని ఎక్సలెంట్ గా యూజ్ చేసుకున్నారు. అట్మాస్ఫియర్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా. స్టోరీ సింపుల్ గా స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా డెవలప్ అవుతుంది. అండ్ కొన్ని మూమెంట్స్ చూడడం కూడా చాలా ఇబ్బంది పెడతారు అన్నమాట. ఆ క్యాండీ మ్యాన్ గురించి హారర్ మూవీ లవర్స్ కి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇది అసలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 REC, అదే రికార్డ్, 2007 మూవీ. స్టోరీ ప్లాట్: ఒక టీవీ రిపోర్టర్ నైట్ షిఫ్ట్ లో ఫైర్ ఫైటర్స్ తో కలిసి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ అయితే వెళ్తుంది. కానీ అక్కడ జరిగేది నార్మల్ ఎమర్జెన్సీ కాదని అర్థమవుతుంది. ఎందుకు చూడాలి అంటే, ఫౌండ్ ఫుటేజ్ హారర్ జానర్ లో ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటని చెప్తా. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. రన్ టైం చిన్నదైన టెన్షన్ మాత్రం ఎక్కడ డ్రాప్ అవ్వదు భయ్యా. కెమెరా వర్క్ అయితే మూవీ యొక్క ఎమర్షన్ అయితే పెంచుతుంది. ఫాస్ట్ పేస్డ్ హారర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా. ఇదైతే క్లైమాక్స్ హారర్ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేరు. దీని తర్వాత దీనికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఇది చూడండి, నచ్చిందంటే కనుక కంటిన్యూ అయిపోండి. ఫౌండ్ ఫుటేజ్ హారర్ లో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తా. మస్ట్ వాచ్ భయ్య, అసలు మిస్ అవ్వకండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 ఇంకాంటేషన్. ఇదైతే 2022 లో వచ్చింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక మదర్ తన డాక్టర్ ని మిస్టీరియస్ కర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ కర్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా డేంజరస్ ఉంటుంది అనమాట. ఎందుకు చూడాలి అంటే, రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన బెస్ట్ ఏషియన్ హారర్ మూవీస్ లో ఒకటి భయ్య. డాక్యుమెంటరీ స్టైల్ ప్రెజెంటేషన్ అయితే ఉంటుంది, బట్ బాగా వర్కౌట్ అవుతుంది. అట్మాస్ఫియర్ చాలా అన్సెట్లింగ్ గా ఉంటుంది అనమాట. హారర్ సీన్స్ కన్నా కూడా టెన్షన్ ఎక్కువగా ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. మిస్టరీ ఎలిమెంట్ మూవీని ఎంగేజింగ్ గా ఉంచుతుంది. డిఫరెంట్ కల్చరల్ హారర్ కాన్సెప్ట్స్ చూడాలి అనుకుంటే ఇదైతే అసలు మిస్ అవ్వకండి. కాకపోతే కొంచెం ఓపిక కావాలి, ఎందుకంటే ఇది డాక్యుమెంటరీ స్టైల్ ప్రెజెంటేషన్ భయ్యా. సో చూసుకోండి, హైలీ రికమెండెడ్. ఇదైతే అండర్ రేటెడ్ కూడా, సో ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ది ఆర్ఫనేజ్. ఇదైతే 2007 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక ఉమెన్ తన చైల్డ్హుడ్ ఆర్ఫనేజ్ ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటుంది. కానీ తన సన్ డిసప్పియర్ అయ్యాక కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, కొంచెం స్టోరీ ప్లాట్లు అటు ఇటు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఏమనుకోద్ది, ఎప్పుడెప్పుడో చూసేసిన మూవీస్ కదా ఇది. సో కొన్ని మిస్టేక్లు అయితే ఉంటాయి. రీసెంట్ గా చూసిన మూవీస్ కాదు. ఈ లిస్ట్ లో రీసెంట్ గా చూసిన మూవీ అయితే ఇంకాంటేషన్ అనమాట. ఉన్నాయన్నీ కూడా చాలా కాలం అయిపోయింది చూసి నేను. ఓకే, ఏదైనా మిస్టేక్లు ఉంటే సారీ ఫర్ దట్. ఎందుకు చూడాలి అంటే, హారర్ తో పాటు ఎమోషనల్ స్టోరీ అయితే ఉంటుంది భయ్య. ఇందులో మిస్టరీ ఎలిమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అవ్వదు ఈ మూవీ. స్టోరీ గ్రాడ్యువల్ గా రివీల్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా వర్కౌట్ అవుతుంది. ఎమోషనల్ క్లైమాక్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. హారర్ బిగినర్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మూవీ అని చెప్తే ఇదైతే ది ఆర్ఫనేజ్. స్ట్రాంగ్ రికమెండేషన్, బట్ అందరికి వర్కౌట్ అవుతుంది అన్నది మరి నేను చెప్పలేను. నాకైతే నచ్చిన మూవీ ఇది. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడండి ఇదైతే మీకు. ఓకే, ఇంకా లిస్ట్ లో నెంబర్ 7 అండ్ లాస్ట్ వన్
టెరిఫైడ్ 2017 మూవీ ఇది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నైబర్హుడ్ లో కంటిన్యూస్ గా స్ట్రేంజ్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి షాకింగ్ ట్రూత్స్ అయితే బయటపడతాయి. అవి ఏంటన్నదే మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఎందుకు చూడాలి అంటే రీసెంట్ హారర్ ఫ్యాన్స్ కి హిడెన్ జెమ్ అని చెప్తాను భయ్య. పారానార్మల్ హారర్ ని చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేస్తారు. కొన్ని సీన్స్ జెన్యున్లీ చాలా క్రీపీగా ఉంటాయి, చూడడానికి కూడా ఇబ్బంది పడతారు. అట్మాస్ఫియర్ చాలా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది. అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి, అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. హారర్ లవర్స్ మిస్ చేయకూడని మూవీ భయ్య. ఒక అట్మాస్ఫియర్ హారర్ చూద్దాం అనుకుంటే ఈ టెర్రిఫైడ్ హారర్ అనేది అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. 2017 కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. హారర్ ఫ్యాన్స్ అసలు మిస్ అవ్వకండి. ఇవి భయ్య మన లిస్ట్ లో ఉన్న 7 మూవీస్ అయితే. ఈ వీక్ సజెషన్స్ లో మీరు ఆల్రెడీ చూసిన మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు బాగా నచ్చిన హారర్ మూవీ ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో రికమెండ్ చేయండి, నేను వాటిని కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తాను. అండ్ ఈ వీక్ తో కలిపి మనకి 6 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఐ థింక్ నేను ఇప్పటికీ టోటల్ గా 42 మూవీస్ సజెస్ట్ చేశాను అనుకుంటున్నాను. నేనైతే స్టిల్ ఇంకా ఈ 42 మూవీస్ లో ముందు వారాలు మిస్ అయ్యి ఉంటాయి కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంది. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, అందులో మీకు ఆల్ టైమ్ బెస్ట్ హారర్ మూవీస్ అని చెప్పేసి మొత్తం మూవీస్ అన్ని కూడా అందులో ఉన్నాయి. సో 5 వారాలు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.